స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నావు నాయనా. గడిచిన కాలం అంతా మీ రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన నామమును స్తుతించడానికి మీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. జరుగుతున్న ఆరాధన మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాము నాయనా. అయ్యా, నీకు స్తోత్రం. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం తండ్రి. ఇంక నువ్వు రావాల్సిన బిడ్డలను త్వరగా తీసుకుని రండి తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కరెంటును, సిస్టమును, వాతావరణాన్ని కూడా మీరు స్వాధీనపరుచుకున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునండి. సాక్ష్యముల ద్వారా, కీర్తన భాగము ద్వారా, ఆరాధన ద్వారా మీరే మహిమను పొందమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, నీకు స్తోత్రం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డని మీ ఆత్మ స్వాధీనములోనికి తీసుకునండి. ఆత్మతో, సత్యముతో నీ ఘనమైన నామమును స్తుతించి ఆరాధించుటకు సహాయం చేయండి. అయ్యా, కూడి వస్తున్న ఒక్కొక్కరికి అవసరమవుతున్న సందేశం మీ దాసుల నోట మీరు ఉంచండి. వాక్యములో నుండి ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి. వినగల చెవి, గ్రహించే హృదయం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా మా మధ్యలోనికి దిగి వచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లించుకుంటూ, సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుతాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి కొన్ని వాక్యాలు చదువుకున్నాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలననైనా క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభువు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియో రక్తమును గూర్చియో అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుతున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను, రోగులునై ఉన్నారు. చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము.
మనము తీర్పు పొందిన ఎడల లోకంతో పాటు మనకు శిక్షా విధి కలుగకుండునట్లు ప్రభువు చేత శిక్షించబడుచున్నాము. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, యేసు ప్రభు చెప్తున్నాడు ఏమని? రొట్టెను ఎత్తుకున్నాడు, విరిచి శిష్యులకు ఇస్తూ ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఇది నా శరీరం. పాత్రను ఎత్తి పట్టుకున్నాడు, ఇది క్రొత్త నిబంధన అయిన నా రక్తము, దీనిని తిని త్రాగవలెను అని చెప్పారు. అయితే త్రాగటానికి వచ్చినప్పుడు, రొట్టెను తినటానికి వచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రభు శరీరాన్ని తింటున్నాం, ప్రభు యొక్క రక్తాన్ని త్రాగుతున్నాం. ఆయన శరీరం తింటున్నాం, ఆయన రక్తాన్ని తాగుతూ వస్తున్నాం. అయితే మరి ఎలా చేయాలా? మనకు మనమే విమర్శ చేసుకొని అందులోనే తినాలి. మనకు మనమే పరీక్ష చేసుకొని పరీక్షించుకొని అందులో చెయ్యి వేయాలి. మనకు మనమే శుద్ధీకరించుకొని శుభ్రం చేసుకొని మనం పరిశుద్ధమైన ఆయన శరీరాన్ని తిని పవిత్రమైన ఆయన రక్తాన్ని త్రాగాలి. అయితే ఈ శుద్ధీకరణ అవసరం. హల్లెలూయా. యేసు శరీరం ఎంత పరిశుద్ధంగా ఉందో మన శరీరం కూడా అంతే పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడు బలలో చేయి వేయటానికి యోగ్యత, అర్హత దక్కుతుంది. అతి పరిశుద్ధమైన ఆయన శరీరాన్ని మనం తింటున్నాం. ఇది నా శరీరం అని అనుకొని తినండి అని చెప్పాలి. అక్కడ ఏమన్నాడు? మీ కొరకై చేల్చబడనై ఉన్న నా శరీరము అన్నాడు. ఇది మీ కొరకు సిందించబడబోతున్న నిబంధన రక్తం, ఇది నా రక్తం. కింద మాటలో కూడా ఉంటుంది ఏమనంటే, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం కలిగినవాడు. ఆయన శరీరాన్ని తినాలా, ఆయన రక్తాన్ని త్రాగాల. కళ్ళకు కనిపిస్తుంది శరీరం కాదు, రొట్టె కదా. అవును, కరెక్టే. ప్రార్థన తర్వాత ఈ రొట్టె ఆయన శరీరంగా మార్పు చెందుతుంది. ఆమేన్. ప్రార్థన తర్వాత ఆ ద్రాక్షారసం ఆయన రక్తంగా మార్పు చెందుతుంది. ఆ శరీరాన్ని తిని ఆయన రక్తం త్రాగటం వల్ల మనం ఏం జరుగుతుంది అంటే రూపాంతరం చెందుతాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు యొక్క స్వరూపం మనలో ఏర్పడుతుంది. ఆయన పోలికలోనికి క్రమక్రమంగా ఆ పోలికలోనికి మార్పు చెందుతూ ఉన్నాం. హల్లెలూయా. క్రీస్తు శరీరాన్ని తింటున్నాం, క్రీస్తు రక్తాన్ని తాగుతున్నాం. కాబట్టి మనం ఎవరం? చిన్న క్రీస్తులో. అందుకే మనల్ని క్రైస్తవులు అంటారు. పక్క వాళ్ళని అడగండి, నువ్వెవరివి? హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు వేరు కులాలు, వేరు కుటుంబాల్లో, వేరు ఊర్లో నుండి మనం వచ్చాం. యేసు క్రీస్తుని నమ్మాం. బాప్తిసం పొందిన మనమంతా ఒకే శరీరంలో వేరు అవయవాలమైన మనం సమకూర్చబడ్డాం. ఒకే తండ్రి రక్తాన్ని తాగుతున్నాం, ఒకే తండ్రి శరీరాన్ని మనం తింటున్నాం. ఎందుకు ఇది అవసరమా? అవును, ఇందాక చదివిన దాంట్లో చూసాం కదా, నేను మరలా వచ్చు వరకు
నన్ను నా మరణాన్ని జ్ఞాపకం చేసుకోవటం కోసం ఇది మీరు చెయ్యండి. హల్లెలూయా. ఇది యేసు ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఆజ్ఞ ఏంటి అంటే ఆయన శరీరం తినాల్సిందే, ఆయన రక్తాన్ని త్రాగాల్సిందే. మరి రక్తాన్ని తాగి ఆయన శరీరాన్ని తినాలి అంటే తినమన్నాడు, కానీ వెనక ఒక మాట చెప్పారు. ఏమని? స్వపరీక్ష చేసుకుని తినండి, తన్ను తాము శుద్ధీకరించుకుని పరిశుద్ధపరచుకుని యోగ్యత కలిగి ఉన్నానా లేదా. మనమే తీర్పు తీర్చుకోవాలి, మనమే విమర్శ చేసుకోవాలి. పక్క వాళ్ళని తీర్పు తీర్చడం అది మన పని కాదు. హల్లెలూయా. వాళ్ళు 3 రోజులు ఉపవాసం ఉండలా, ఒక్కరోజే ఉన్నారు. మరి కొంతమంది 2 రోజులే ఉన్నారు. కొంతమంది అసలు లేదు, అన్నమే తినకుండా ఎట్ట బతుకుతాం అని వాళ్ళు ఉండరు. వాళ్ళ సంగతి వాళ్ళకు వదిలేయండి, చెప్పేసాం. హల్లెలూయా. విమర్శ చేసుకుందాం, ఎవరికి వాళ్ళవే విమర్శ. నాకు నేనే, నీకు నీవే. విమర్శ చేసుకుంటే, మనమే తీర్పు తీర్చుకుంటే, మనమే యోగ్యత కలిగి ఉన్నానా లేదా అని పరిశీలన చేసుకుంటే లోటుపాటులు ఏంటియో మనకే అర్థమైపోద్ది. హల్లెలూయా. తప్పులు ఏం జరిగినాయో, పొరపాట్లు ఏం జరిగినాయో, ఈ నెల మొత్తంలో ఎక్కడెక్కడ జారిపోయానో, ఏ విషయంలో మలినం అంటిందో, ఏ విషయంలో శుద్ధీకరించుకోవాలో, యోగ్యత సంపాదించుకోవాలో అర్థమైపోద్ది. 1 రోజులు గడిచింది కదా, బల్ల తీసుకొని 1 రోజులు గడిచింది. హల్లెలూయా. బల్ల తీసుకొని 1 రోజులు గడిచిపోయింది. ఈ 1 రోజుల పాటులో మాటలో తప్పు దొర్లిందో, పనిలో పొరపాటు జరిగిందో, ఆలోచనలో ఏదైనా తప్పుగా ఆలోచించటం జరిగిందో ఆలోచించుకోవాలి. మనమే విమర్శించుకోవాలి, మనమే తీర్పు తీర్చుకోవాలి. మనమే తీర్పు తీర్చుకున్నట్టయితే రేపు లోకమంతటికి తీర్పు జరిగేటప్పుడు ఆ తీర్పులోనికి మనం రాం. మరణం ద్వారా జీవంలోనికి దాటిపోతాం. లోకమంతటికి తీర్పు జరుగుతుంది. అందరూ సింహాసనం ఎదురుగా నిలబడతారు. వారందరికీ ప్రభువు తీర్పు తీర్చేటప్పుడు ఆ తీర్పులోనికి మనం రాం. హల్లెలూయా. తీర్పులోనికి రాకుండా మరణంలో నుంచి జీవంలోనికి దాటిపోతాం. ఎందుకంటే తీర్పు ముందే మనం తీర్చుకున్నాం, మనమే తీర్పు తీర్చుకున్నాం, మనమే విమర్శ చేసుకున్నాం, మనమే పరిశీలించుకున్నాం. నేను చేసింది ఏది తప్పు, ఏది రైట్, నేను పలికింది ఏది కరెక్ట్, ఏది కరెక్ట్ కాదు, ఏది మంచిది, ఏది చెడ్డది అని మనమే పరిశీలించుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళాలి. ప్రభు దినం పరిశుద్ధంగా ఆచరించాలి. మందిరానికి వెళ్ళటానికి కుదరలా, ఒప్పుకున్న పని ఏదో ఉంది, నిన్న సగం చేసి సగం మిగిలింది, వెళ్ళాలి. ఆదివారం ఆరాధనలో లేవు, ఎక్కడో పనిలో వేరే చోట ఉండటం జరిగింది. అపవిత్రపరిచావు కాబట్టి అది తప్పు అని గ్రహించాల. అది పొరపాటు జరిగింది అని నీకు విమర్శించుకోవాలా, నీకు నీవే తీర్పు తీర్చుకోవాలా. నిన్ను నీవే తీర్పు తీర్చుకుని నేను చేసింది ఇది తప్పు, ప్రభువా క్షమించు అని ప్రభు దగ్గర క్షమాపణ అడగాలి. హల్లెలూయా. హల్లెలూయా. పాత నిబంధనలో అయితే తప్పు చేసిన వాడు యాజకుడి దగ్గరకు వస్తాడు. ఏం చేశావు? నేను పలానా పొరపాటు చేశా, నీ తప్పుకి పొట్టేలుని తీసుకురా, బలి అర్పిస్తే పరిహారం కలుగుతుంది అని చెప్తే సరేనయ్యా అని వెళ్ళి పొట్టేలు తీసుకొస్తాడు. ఆ పొట్టేలు మీద అతని చేతిని ఉంచమంటాడు. అతని పాపం ఆ పొట్టేలు మీదకి పంపించి పొట్టేలు తల నరికేస్తాడు. ఆ నరికేసిన తర్వాత రక్తాన్ని పట్టుకొని సిందిస్తాడు. ఆ రక్తం పాపం చేసిన వాని కుడి చెవి
కొస మీద, కుడి చేతి బొటన వ్రేలు మీద, కుడి కాలి బొటన వ్రేలు మీద ఈ రక్తాన్ని చిలకరిస్తారు. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ పాపానికి పరిహారం జరిగింది అని చెప్పేసి పంపించటం జరుగుతుంది. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? మనకు మనమే తీర్పు తీర్చుకోవాలి. తప్పు చేసాం కదా, ప్రధాన యాజకుడైన యేసు దగ్గరికి వచ్చి విమర్శించుకోవాలి, తీర్పు తీర్చుకోవాలి. మనకు మనమే పరిశీలించుకొని ఫలానా విషయంలో నాది తప్పు అయిపోయింది, క్షమించి యేసయ్యా. ఆ ఊరిలో కూటం జరిగింది, తెలిసింది కానీ వెళ్ళకపోతిని, తప్పు నాదే, క్షమించయ్యా. ఫలానా వ్యక్తి రోగిగా ఉన్నాడని తెలిసింది కానీ దర్శించటానికి నేను వెళ్ళలా, తప్పు జరిగింది, క్షమించయ్యా. అర్థమవుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. నిన్నటి రోజున గంట కోటం, కోడుకోవటం జరగల, వెళ్ళకుండా, గంట కోటానికి వెళ్ళకుండా రోజుని దాటేసాను, తప్పు అయిపోయింది, క్షమించయ్యా. మనకు మనమే విమర్శ చేసుకోవాలి, మనకు మనమే తీర్పు తీర్చుకోవాలి. బలారాధనకు 3 దినాల శుద్ధీకరణ కోటం, నెల రోజుల పాటు జరిగిన లోటుపాట్లన్నీ ఒప్పుకొని సరిచేసుకునే దినం అది. పరిశుద్ధపరచుకునే సమయంలో ప్రభు మందిరంలోకి వెళ్ళలా, వేరే పనులు పెట్టుకొని మార్తమ్మలాగా విస్తారమైన పనులు పెట్టుకొని మందిరంలోనికి వెళ్ళలా. అది తప్పేనయ్యా, క్షమించయ్యా, క్షమాపణ అడగాల. మనకు మనమే తీర్పు తీర్చుకోవాలి, మనకు మనమే శుద్ధీకరించుకోవాలి. హల్లెలూయా. కొంతమందికి అది తప్పు అని కూడా తెలియదు. ఏది తప్పు? హల్లెలూయా, హల్లెలూయా. అతని దృష్టికి అంధకారం అయిపోయింది. నీ తమ్ముడు ఏంటి అంటే, నా తమ్ముడికి ఏమన్నా కాపలా గాడినా, నేను ఎవడు పెట్టాడు నన్ను కాపలాకి అంటున్నాడు. ఒరే నాయన, తమ్ముడిని కొట్టావు, చంపేసావు, వాడిని రక్తం భూమిలో నుంచి నాకు మొర్ర పెడుతుందరయ్యా, ఏడు మీ తమ్ముడు అంటే నాకేం తెలుసు? అయ్యో, అతన్ని రక్తం మొర్ర పెడితే నేను వచ్చా, తమ్ముడు ఏడని అడిగితే నాకేం తెలుసు? నేనేమన్నా అతనికి కాపలాగాడినా ఏందే అంటే దేవునికే మస్కా కొడుతున్నాడు. అతను చేసింది అతని దృష్టికి అదేమి తప్పు అనిపించట్లా. పొరపాటు అయింది ప్రభా, క్షమించు, జారిపోయి కోపం వచ్చి కొట్టాను, వాడు చచ్చాడు, అదిగో సేలో పడేసి వచ్చాలే అని క్షమాపణ అడిగితే ఎంత బాగుండు. మొదటి నుండి ఇది వస్తుందే, తాను చేసింది తప్పు అని అసలు ఆ గ్రహింపే కలగట్టలా, ఆ స్పర్శే లేకుండా పోతుంది. తను చేసింది తప్పు కదా. అతను ఎక్కడా? నేను షెడ్ షాట్ను ఉన్నానయ్యా. అదేంది షెడ్ షాట్ ఎందుకున్నావు? నువ్వు పిలిచినప్పుడు నేను దిగంబరిగా ఉన్నా. ఎవరు చెప్పారు? వద్దన్న పండు ఏమన్నా తిన్నావైంది, తింటేనే తెలిసేది. నేను కాదయ్యా, ఆమె ఇస్తే నేను తిన్నా అంటున్నాడు. కానీ తప్పైంది ప్రభా, పొరపాటు జరిగింది అని ఒప్పుకోవట్లా, పక్కోడి మీదకి రుద్దుతున్నారు. ఏందమ్మా, ప్రార్థనకి వెళ్తా, బాప్తీసం తీసుకుని బల్లలో చేసి ప్రభు రక్తాన్ని తాగి ప్రభు శరీరాన్ని తినే నీవు సీరియల్ సినిమా చూస్తున్నవేంది? నేను కాదు పెట్టింది, ఆడు పిల్లోడు పెడితే చూస్తున్నా. అయ్యో, చూడకూడదు కదా. లోకంలో అన్యుల వలె మనం ఉండకూడదు కదా. వేరైన పవిత్రమైన పరిశుద్ధ రక్తాన్ని తాగి పరిశుద్ధ శరీరాన్ని తిని పవిత్రంగా బ్రతకాల్సింది బదులు సీరియల్లో, సినిమాలో, సెల్ ఫోన్లోనో టీవీలోనో చూస్తా ఏంది ఆ పని చేస్తున్నావంటే, నేను కాదు, టీవీలో పెట్టింది ఆ పిల్లోడు పెట్టాడు, ఆ పిల్ల పెడితేనే చూస్తున్నా, తప్పు నాదేం కాదు, టీవీ పెట్టినోడితే తప్పు అంట. అదేంది? వీళ్ళకి ఇది తప్పు అని గ్రహింపు గాటల్లా. ఎందుకని? ఈ యుగ సంబంధమైన దేవత వీళ్ళకి మనోనేత్రాలకు
గుడ్డితనం కలుగు చేసేస్తుంది. గుడ్డోళ్ళు అయిపోయారు. గుడ్డోడికి ఏం కనపడలేదు. తన్నేవేంది అంటే కనపడక తన్నేను, నన్నేం చేయమంటావు? అయ్యే సారీ తగిలిందిలే, కాలు తగిలింది కావాలే, సారీ క్షమించు నేనే అనే బదులు నాకు కనపడవైతే మీరే తప్పుకోవాలా? అడ్డం వచ్చావు, కాలు తగిలింది, నన్నేం చేయమంటావు? లేదు లేదు ప్రియులరా, ఆత్మలోకానికి వెళ్ళి ఆత్మీయంగా మనం వివేచించాలా, విమర్శించుకోవాలా. పరిశుద్ధత కలిగి ఉన్నానా లేదా? ప్రభు శరీరాన్ని తింటున్నా, ప్రభు రక్తాన్ని తాగుతున్నా, తగిన అర్హత ఉన్నదా లేదా? తగిన యోగ్యత నాకు ఉందా లేదా? ఎక్కడైనా తప్పు దొల్లిందా? నెల రోజుల పాటు ఎక్కడైనా పొరపాటు జరిగిందా? ఏదైనా జారిపోయానేమో విమర్శించుకోవాలి. అందుకు భక్తుడు ప్రార్థిస్తూ ప్రభుతో అంటున్నాడు, ప్రభువా నా అంతరంగాన్ని పరిశీలించి తెలుసుకో, నాలో ఏమైనా దోషం ఉన్నదేమో, నాలో ఎక్కడైనా పొరపాటు జరిగిందేమో ఒక్కొక్కసారి జ్ఞాపకం చెయ్యయ్యా. హల్లెలూయా. అపవిత్రమైనది ఏదైనా ఉన్నదేమో దాన్ని దూరపరచు. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేస్తే దేవుడు జ్ఞాపకం చేస్తాడు. నెల రోజులు గడిచిపోయింది కదా, ఈ 30 రోజుల్లో ఎన్నిసార్లు ఎన్ని విషయాల్లో ఎక్కడెక్కడ జారిపోయామో, ఎక్కడెక్కడ పొరపాటులు జరిగాయో, ఎక్కడెక్కడ మలినం మురికి మనకు అంటిందో, చెయ్యవలసింది ఏది చెయ్యలేదో, చెయ్యకూడదు ఏది చేశామో, దేవునికి ఎక్కడ కోపం రేపేటట్టు ఏం చేశామో, ఏం మాట్లాడామో విమర్శించుకోవాలి. హల్లెలూయా. మనకు మనమే తీర్పు తీర్చుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. తీర్పు తీర్చుకోగలిగితే, మనకు మనమే విమర్శించుకోగలిగితే మనలోనికి ఏ పాపం మిగిలి ఉండదు, ఏ సాతాను ప్రవేశించలేడు. ఎందుకంటే మనకు మనమే విమర్శించుకుంటున్నాంగా. హల్లెలూయా. పక్క వాళ్ళకి చెప్పండి, ఎన్ని రోజులకు ఒకసారి విమర్శించుకోవాలా? ఎన్నాళ్ళ తర్వాత తీర్పు తీర్చుకోవాలా మనకు మనమే? హల్లెలూయా. యోబు గ్రంథం చూడండి ఒకసారి. యోబు గ్రంథం 1వ అధ్యాయం. హల్లెలూయా. యోబు గ్రంథం 1వ అధ్యాయం. వారి వారి ఇందు దినములు పూర్తి కాగా. 1వ అధ్యాయం చదువు. ఎన్నో వచ్చిన? 5వ వచనం. 5. వారి వారి విందు దినములు పూర్తి కాగా. వారి వారి మొదటి నుంచి చదువు, కొంచెం స్పష్టంగా ఉంటుంది. ఊజు దేశమందు ఏబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడు గాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను. కనుక తూర్పు దిక్కున జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండెను. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరినొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనై కూడినప్పుడు తమ ముగ్గురు అక్క చెల్లెండ్రు తమతో కలిసి
పుచ్చుకొనవలెనని పుచ్చుకొనవలెనని వారిని పిలిపించుచు వచ్చిరి. వారి విందు దినములు పూర్తి కాగా ఏబు తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలులు అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగు చేస్తూ ఉండెను. హల్లెలూయా. ఏం చేస్తున్నాడంట? విందు దినాలు ముగిశాయి, అందరినీ పిలుస్తాడు, కూర్చోబెట్టి ఒక్కొక్కరిని విమర్శ చేసి అడుగుతాడు. అబ్బాయి, ఏమైనా తప్పు చేసావా? కడుపు నిండా తిన్నావు కాబట్టి కడుపు నిండినాక ఏదో ఒకటి నోరు మాట్లాడుతుంది, కానీ మాట ఏదైనా దేవునికి విరోధంగా ఏమైనా మాట్లాడావా అని అడిగి, ఫలానాది తప్పు మాట్లాడాను నాన్న, అట్టయితే తీసి అతనికి ఒక ఎద్దునో బలికి ఒక పొట్టేలునో తీసి పక్కన పెట్టమనేది. ఆ రీతిగా ఒక్కొక్కరి కోసం ఏం చేసేవాడంట? శుద్ధీకరించేవాడు. ప్రతిరోజు సాయంకాలం శుద్ధీకరణ అయిపోయేది. అరుణోదయాన లేచి ఆయన ఏం చేస్తాడంట? ఒక్కొక్కరి నిమిత్తం దహన బలి అర్పిస్తాడంట. అలాగ నిత్యము అలాగనే చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి నిత్యం ఆయన చేస్తుంది ఏంటంటే, సాయంత్రానికి పిల్లలు ఏమైనా పగలంతా విందు చేశారు కదా, విందులో కడుపు నిండా తిన్నారు, తిని కడుపు నిండా తిని కాని మాట ఏదైనా పలికారేమో, దేవునికి విరోధంగా ఏదైనా అన్నారేమో అడిగి తెలుసుకొని వాళ్ళని శుద్ధీకరిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తన కుటుంబాన్ని తానే విమర్శ చేస్తున్నాడు, శుద్ధీకరిస్తున్నాడు. ఎన్నో మాట అది? 4, 5. హల్లెలూయా. విమర్శ చేయటం. హల్లెలూయా. పవిత్రపరిచి అని ఉంటుంది చూడు, 5వ వచనంలో వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులను పాపము చేసి తమ హృదయములో దేవుని దూషించిరేమో అని వారిని పిలిపించి వారిని పవిత్రపరిచాడు. ఎలా పవిత్రపరిచాడంట? హల్లెలూయా. పిలిపించి వారిని పవిత్రపరిచాడు. ఎలాగా? పెద్దోడా, నువ్వు అన్న మాట తప్పు అనకూడదు, సారీ చెప్పు, యేసయ్య దగ్గర క్షమాపణ అడుగు, ఎవరికి విరోధంగా అన్నావో వాళ్ళ దగ్గరికి వెళ్ళు, క్షమాపణ అడుగు అని వాళ్ళని పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇప్పుడు మనం ఏం చేయాలంట? మనకు మనమే పరిశుద్ధపరచుకోవాలా, మనకు మనమే తీర్పు తీర్చుకోవాలా, మనకు మనమే విమర్శ చేసుకోవాలా. హల్లెలూయా. మనం ఎవరికో పోయి విమర్శ చేయటం, తీర్పు తీర్చటం అవి మనకు కాని పని. ఒకరికి మనం తీర్పు తీర్చటం అది మన పని కాదు. కానీ మన వంతు పని మనం చేయాలి. ఏం చేయాలంట? మనకు మనమే విమర్శించుకోవాలి. యోబు నిత్యము అలాగ చేశాడు. హల్లెలూయా. పిల్లలు విందు ముగిసిన తర్వాత కడుపు నిండా అన్నం తిని ఏమైనా అనకూడనే మాట అన్నారేమో, దేవునికి విరోధంగా ఏమైనా మాట్లాడారేమో. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళను పరిశుద్ధపరిచాడు. ఈయన కూడా ఆఖరికి సమస్తాన్ని కోల్పోయిన తర్వాత కూడా ఆయన ఏమంటున్నాడు? ఆయన విషయంలో మనం చదువుతాం కదా,
అతను యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, ఆయన నామమునకు స్తుతి కలుగునుగాక అన్నాడు. ఆయన ఈ జరిగిన సంగతులన్నీ ఒక్క రోజులోనే జరిగిపోయింది. ఎంత కీడు జరిగినా కూడా ఆయన నోటి మాటలో కూడా ఏ విషయమందు కూడా ఏ పాపము చేయలేదు. పాపం చేయలే. అంటే నోటి మాటలో కూడా పాపం చేయలే. చివరికి నోటి మాటతో నన్ను రెచ్చగొడితే పాపం చేస్తాడేమోనని. ఇంకా ఏమి యథార్థత అయ్యా, ఒక్కసారి దేవుని దూషించి సావరాదు. అతనికి కోపం వచ్చేటట్టు రెచ్చగొడుతుంది సాతాను భార్య ద్వారానే. ఆయన అంటున్నాడు, మూర్ఖురాలు వలే మాట్లాడుతున్నావు, దేవుని వల్ల మేలు అనుభవించిన మనం కీడు అనుభవించతగదా? తగ్గుతుంది. ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకుని పోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. నోటి మాటలో కూడా పాపం చేయలేదంట. పక్క వాళ్ళతో చెప్పండి, నోటి మాటతో ఏడైనా పాపం చేసావా? హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు చిన్న చిన్న విషయంలో కూడా నోటి మాటలో జారిపోతుంటాం. హల్లెలూయా. దేవుడికి న్యాయం లేదు, దేవుడికి న్యాయమే లేదు. ఆ పాపం చేసేవాడేమో వాడు బాగానే ఉన్నాడు. పాపం లేకుండా ప్రభువుని నమ్ముకొని పరిశుద్ధంగా బ్రతుకుతూ ప్రార్థనకి వెళ్తున్నాడు. నాకే ఏంటి అంట, కష్టాలు ఎందుకు, బాధలు ఎందుకు, ఈ ఇబ్బందులన్నీ నాకే ఎందుకు రావాలా? హల్లెలూయా. దేవుడే నాకే పెట్టాలా ఈ బాధలన్నీ అని దేవుడికి కూడా న్యాయం లేదు. ఆ పనికి మాలినోడు పాపం చేస్తున్న వాడే బాగున్నాడు, నేనేమో ఈ రకంగా ఇక్కడనే ఉన్నా. లేదు లేదు లేదు. కొన్నిసార్లు పరిస్థితులు అలాగ వస్తాయి. ఎందుకు పరిశుద్ధంగా బ్రతుకుతున్నా కూడా నీకే కష్టాలు ఎందుకు వస్తాయి? నాకే రాగాల జ్వరాలు, జబ్బులు, రోగాలు నాకే దేవుడు ఎందుకు పెట్టాలా? నేను బాప్తీసం తీసుకొని బల్లారాధనలో కూడా ప్రతి నెల బల్లలో చేయి వేస్తుంటే నాకు రోగం రావటం ఏంది? వస్తుంది. ఎందుకు రావాలా? దేవుడికి కూడా న్యాయమే లేదు అసలు. అనగాకు, న్యాయవంతుడు, న్యాయం ఉంది కాబట్టి నీకు రోగాన్ని పెట్టాడు. ఎందుకు రోగాన్ని పెట్టింది? ఇందాక చదివిన దాన్ని మళ్ళీ చూడండి. 11వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 30 29 30 చదువు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు. చాలా మంది నిద్రిస్తున్నారు, అంటే చచ్చిపోతున్నారు. అదేంది? ఇందువల్లనే మీలో రోగులై ఉన్నారు, చాలా మంది బలహీనులయ్యారు. అదేది ఎందువల్లంట? పక్క పై 20. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకోవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచించక తిని త్రాగేవాడు తనకు శిక్షావిధి కలగటానికే తిని త్రాగుతున్నాడు. అర్థమవుతుందా? హల్లెలూయా. ఆయన శరీరం తింటున్నాడు, ఆయన రక్తాన్ని తాగుతున్నాడు, కానీ రోగం వస్తుంది. ఎందుకు వస్తుందంట? శిక్షావిధి కలుగుతుంది. శిక్ష ఎందుకు వస్తుంది? ఎందుకంటే వివేచించటంలా. హల్లెలూయా. పరిశుద్ధమైన ఆయన శరీరాన్ని తింటున్నా, పవిత్రమైన ఆయన రక్తాన్ని తాగుతున్నా, అర్హత ఉందా లేదా? యోగ్యత సంపాదించుకున్నానా లేదా?
అంత పరిశుద్ధంగానే నేను ఉన్నానా? ఎక్కడైనా కడగకుండా కప్పిపెట్టిన పాపం ఏమైనా ఉన్నదా? ఒప్పుకోకుండా కప్పిపెట్టినటువంటి, క్షమించకుండా ఇతరుల మీద కోపాన్ని లోపలే కప్పిపెట్టి ఏమన్నా దాచిపెట్టానా? విమర్శ చేసుకోవాలి, తీర్పు తీర్చుకోవాలి. మనకు మనమే విమర్శ చేసుకోకుండా తిని తాగామంటే రోగం ఖచ్చితంగా వచ్చుద్ది. ఎందుకు? తీర్పుగా వస్తుంది అది. ఎందుకు తీర్పుగా వచ్చేది? రేపు మనకు తీర్పు లేదు కదా, శిక్ష మనకు ఎందుకు వచ్చుద్ది? బాప్తిసం తీసుకున్న వాళ్ళకంటే లోకమంతటితో తీర్పు మనకు రాదు. ఆ తీర్పులోకి రాకుండా ఉండటం కోసం దేవుడు ఇప్పుడే తీర్పు తీర్చి, ఇతరులను క్షమించకుండానే, క్షమాపణ అడగకుండానే ఇతరుల మీద కోపం పెట్టుకుని ఆ కోపాన్ని తీసివేసుకోకుండా అది అట్టాగే పెట్టుకుని బలలో చెయ్యి వేయటం వల్ల రోగివైపోతావు, శిక్ష వస్తుంది, బలహీనం అయిపోతావు, ఆత్మీయ జీవితంలో చనిపోయే స్థితి కూడా వస్తుంది. శారీరకంగా బ్రతికే ఉంటావు, ఆత్మలో చనిపోయే స్థితి దాకా వెళ్ళిపోద్ది. మరి ఎట్ట చేయాలా? విమర్శించుకోవాలి, మనకు మనమే విమర్శ చేసుకోవాలి, మనకు మనమే తీర్పు తీర్చుకోవాలి. మన గురించి మనమే ఏమేమి మాట్లాడాను, ఏమేమి చేశాను, ఎక్కడెక్కడికి వెళ్ళాను, ఏది దేవునికి అయిష్టమైనది ఆలోచించుకొని, అయ్యా పలానా చోటకి వెళ్ళకూడదు, వెళ్ళా, తప్పయింది, క్షమించు. పలానా వ్యక్తి మీద కోపం దాచుకున్నా, వాళ్ళ అన్న మాట బాధ కలిగి మనసులో కోపం పెట్టుకున్నా, క్షమిస్తున్నా, నువ్వు కూడా క్షమించు, తీసేసేయాల. విమర్శించుకొని, పరిశీలించుకొని, ఏదైనా దేవునికి విరోధంగా మాట్లాడామేమో, హల్లెలూయా, సనుగుడు గొనుగుడు కూడా అది పెద్ద జబ్బే. ఏ రోగం? సనుగుడు రోగం. మొక్క నాటల్లా, కలుపు తీయలా, నీళ్లు గట్టలా, మందు వేయలేదు, కోత కొయ్యలేదు, కల్లం చేయలేదు, ఆకాశం నుంచి మన్నా గురుతుంది. పొద్దున్న లేయటం, పోగు చేసుకోవటం, రొట్టెలు కాల్చుకొని తినటం, అంతే వాళ్ళు చేసే పని. పని బాట లేకుండా కడుపు నింపుతుంటే ఏమంటున్నారు వాళ్ళు? సనుగుతున్నారు, గొనుగుతున్నారు. సవి సారం లేని ఈ మన్నా మాకు పెడుతున్నావా అంటే సవి లేదంట, సవి సారమే లేదంట. మేము అక్కడే ఉన్నప్పుడే బాగుంది, సినిమాలకు పోయి పాపంలో ఉన్నప్పుడే అప్పుడు బాగుంది. అప్పుడు కీరకాయ తిన్నాం, బీరకాయ తిన్నాం, దోసకాయ తిన్నాం, అక్కడ ఉల్లిపాయలు తిన్నాం. ఇక్కడ ఏముంది? సయ్యి సారం లేని మన్నా పెడుతున్నాడు మోషే. హల్లెలూయా. కష్టం లేకుండా ఉచితార్థంగా దేవుడు ఆకాశం నుంచి మన్నా భోజనం కురిపిస్తుంటే కమ్మగా తిని దేవా నీకు స్తోత్రం అని చెప్పాల్సింది బదులు గొనుగుతున్నారు, సనుగుతున్నారు. హల్లెలూయా. అక్కడక్కడ కొన్ని పరీక్షలు వస్తాయి, మంచి లేవు, ఆ తాగుదామంటే ఆ నీళ్ళు ఏమో చేదైపోయినాయి. అక్కడక్కడ అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తాయి. ఓర్చుకునే బదులు, సహించే బదులు ఏమంటున్నారు? నీళ్ళు లేక సావమని మమ్మల్ని ఎక్కడ తెచ్చింది ప్రభు. వాళ్ళు అట్ట అంటున్నారు. అయ్యా అంటే ఆ బండను కొట్టు, నేను పక్కనేమంటా నీళ్ళు వస్తాయి తాగుమను. సరే నీళ్ళు ఇచ్చాడు, బండ నుంచి నీళ్ళు ఇస్తే తాగారు, ఆకాశం నుంచి మన్నా కురిపిస్తే తిన్నారు. అంతటితో తృప్తి చెందట్లా. ఏం భోజనం ఇది? మాకు మాంసం కావాలా? ఎప్పుడు వెజిటేరియనేనా, నాన్ వెజ్ కావాలి? ప్రభా వాళ్ళకి మాంసం కావాలంటయ్యా. సరే పద, పూరి 7 పెట్టెలు పంపిస్తానని పంపించాడు. దేవుడు ఇచ్చాడు కదా, కడుపు నిండా తినవచ్చుగా. తింటనే ఉన్నారంట. మళ్ళీ మొదలుపెట్టారు. ఏంటిది? సొనుగుడు గొనుగుడు. అది తింటనే ఉన్నారంట, నోట్లోనే ఉంది. ఎంత తిన్నారంటే తిని 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 ఎక్కువయ్యి పేకల దాకా కాకుండా ముక్కులో గుండా బయటకు వచ్చిన దాకా తిన్నారంట. ఒరే నాయన, ఏం లేమో తిండిపోతులరా బాబు, ముక్కులో గుండా బయటకు వస్తుంటే తింటున్నారంట. అయ్యో, తింటూనే ఉన్నారు. నోట్లో ఉండగానే మళ్ళీ సనుగుడు మొదలుపెట్టారు. మాంసం కావాలంటే మాంసం ఇచ్చాడు, నీళ్ళు కావాలంటే నీళ్ళు ఇచ్చాడు, ఆహారం కావాలంటే ఆకాశం నుంచి
అన్నం పెట్టాడు, తింటున్నారు కదా, తింటా నోట్లోనే ఉండగానే సనుగుతున్నారు. అయ్యో ఇదేంద్ర బాబు, సనుగుడు కూడా ఒక రోగమే, ఎక్కడైనా సనిగావేమో. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, సనగ మాకు. ఆ పూటకు దేవుడు ఈ భోజనం ఇచ్చాడు, దేవానికి స్తోత్రం అని చెప్పు. వాళ్ళలాగా సనిగి సావు బాకు, సస్తావు, సనగవద్దు. ఏం పప్పుచారు, రోజు పప్పుచారు, రోజు సింతొక్కే. దేవుడు ఆ పూటకు అది ఇచ్చాడు, తృప్తి చెందు. సమృద్ధిగా తినే రోజులు ముందు ఉన్నాయి. హల్లెలూయా. తృప్తిగా కడుపు నిండా దేవుడు పెడతాడు. కొంచెం ఆగు, దేవుడు ఇచ్చిందాక ఆగు. ఇదేనా, ఇదేంటి మన్నాను గురించి వాళ్ళు ప్రశ్నలు వేస్తున్నారు. ఆకాశంలో నుంచి దేవుడే స్వయంగా ఇస్తుంటే కమ్మగా పోగు చేసుకొని వండుకు తినక ఏం మాట్లాడుతున్నారు. సనిగకూడదు, సనుగుడు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ అమ్మ కొద్దిగా పొదుపు పథకం ఎక్కువ. ఎవరమ్మ? అదే వాళ్ళ అమ్మే. ఈ పొదుపులు ఆమె ఏం చేస్తుంది అంటే 3 ఎత్తులు కలిపి ఒక్క ఎత్తునే వండుద్ది. వండిన ఆ వ్యక్తి ఏం చేస్తుంది, గంటి పెట్టి గిల్లిచ్చి కుదిచ్చి కొద్దిగా కొంచెం ఏందమ్మా కొద్దిగా వేసావు, అయ్యో తినయ్యా, తిన్నాక చూద్దాం అని కొంచెం గిల్లిచ్చి ఎత్తుంది, గంటితోటి ఇది ఎత్తుంది. ఎప్పుడు మా అమ్మ కడుపు నిండా కూడు పెట్టదు. నీకేం తెలుసు, ఎండకు పోయి పని చేస్తే తెలుస్తుంది. మిరగాయలు కోస్తే కదా ఏమ్మా 300 వస్తాయో 500 వస్తాయో, ఎంత ఈ 300 400 వచ్చే వాళ్ళకి ఎంత కష్టపడాల్సి వస్తుందో నీకేం తెలుసు. కలిపి పారేస్తానికా, తిను, అది ముందు అది తిను. ఈ ముసలిదే కడుపు నిండా కూడు కూడా పెట్టదు, ఎండ కడుతుంది. హల్లెలూయా. తిట్టుకుంటా, దీవించుకుంటా, గొనుక్కుంటా తిని, ఏంది మజ్జిగ పోసుకోవా, మజ్జిగ వద్దు, ఏమొద్దులే, నువ్వే తాగు. మళ్ళీ మధ్యాహ్నం వస్తే మళ్ళీ అదే గిల్లుడు, అదే గిల్లిచ్చి మళ్ళీ అదే కూర. హల్లెలూయా. కొంచెం పొదుపు కదా, జాగ్రత్త చేయాలిగా. పొద్దున ఎప్పుడో వండా, ఒక వరుస తినా, మళ్ళీ మధ్యాహ్నం కూడా అదే నాయ. మళ్ళీ మాటేలా పండుకోపోయే ముందు మళ్ళీ గిల్లిచ్చి కొద్దిగా సర్ది వేస్తుందామా. ఏమో పొదుపు పథకాల మేస్త్రి, మిరగాయల మేస్త్రులు కాదు, పొదుపు పథకాల మేస్త్రి. పొదుపు అన్నమాట. 3 ఎత్తులకు సరిపోవద్దు, మీ నాయనకు కావద్దంటరా. తిను, అంతవరకు తిను, మజ్జిగ ఎత్తాలి, తిను. వాడికి ఇసుకొస్తుంది, వాడికి కోపం వస్తుంది. హల్లెలూయా. మీరే తినండి, కడుపు పగలగొట్టుకోండి, పోండి, నాకు వద్దు పో. హల్లెలూయా. వీడికి ఇసుకు పుడుతుంటుంది, వాడికి కోపం వస్తుంది. అందుకని మీ పిల్లలకు కోపం రేపమాకండి. పక్కలో చెప్పండి, వండింది పిల్లలకి కడుపు నిండా పెడతావా? ఇప్పుడు దాకా చెప్పుకున్నట్టు గిల్లిచ్చి కొంచెం హల్లెలూయా అట్టాటి పని చేయమాకండి. పిల్లలకు కోపం రేపమాకండి, కడుపు నిండా కూడి పెట్టండి. మరి మీ ఆయన సంగతే, ఆయన ఏం చేస్తాడు, అర్థం చేసుకుంటాడు, పెద్ద మనసు చేసి పరిస్థితులు అర్థం చేసుకుని బజారుకు పోతాడు. కాబట్టి ఏదో ఉన్నా, ఏ మిరపకాయ బజ్జో, హల్లెలూయా, టీతో పాటు 2 బిస్కెట్లు నవిలి నీళ్ళు తాగి ఎట్టకట్ట సర్దుకుని పోతా ఉంటాడు. హల్లెలూయా. ఏందమ్మా ఈ కూరలు ఏంది, అన్నం ఏంది, కడుపు నిండా అన్నం కూడా పెట్టి తట్టులేవంటే, నువ్వు తెచ్చావా? గంపలు కూరగాయలు నువ్వు తెచ్చాడు, వేసావా? హల్లెలూయా. మీరందరూ మంచోళ్ళే, బెదర్లు. వాళ్ళు అడక్కతలకి కూరగాయలు సరుకులు ఏమేమి లేవు అన్నీ తెస్తారు. మీకు ఆ వార్తలు అందవు, కానీ బయట అక్కడక్కడ వెళ్ళిన చోట సందర్భాలు ఉంటుంటాయి కదా, సంగతులు చూస్తూ ఉంటాయి కనుక కనిపెడుతుంటా. మీరు మంచోళ్ళు. పక్క వాళ్ళని అడగండి, అమ్మాయి అడిగిన దాకా ఉంటావా? కూరగాయలు సరుకులు అడక్క తలికి తెచ్చి ఇంట్లో పెడతావా? అడగండి, పక్క వాళ్ళని అడగండి. మీరు మంచి బెదర్లు. నిష్ఠూర పెట్టకండి. హల్లెలూయా.
ఏం మగుడో, ఏం పత్తి కట్ట, ఏం మనిషి ఈ మనిషి. కూరగాయలు కూడా దేవుడు ఊగులాడుతూ వస్తాడు. యాడేమ్మాయి డబ్బులు రాలా, అయ్యా అక్కడే ఉన్నాయి, ఇంకా తీసుకురాలా, పని చేసిన కాడే ఉన్నాయి, ఇంకా లేవు. ఎట్టకు కట్టగా నువ్వు నీ కూలి ఇవ్వలా, నువ్వు మిరగాయలు కోసి నేను అవి తెచ్చి వండి పెట్టలే, తర్వాత చూద్దాం. హల్లెలూయా. వాళ్ళని నిష్ఠూరు పెట్టకూడదు. హల్లెలూయా. మా నాన్న వస్తున్నాడంటే హల్లెలూయా. పిల్లలు ఎదురు చూస్తారు, కనిపెడతా ఉంటారు. మా నాన్న వస్తున్నాడు అంటే అర్థం ఏదో తెస్తాడు, ఏదో కొనుక్కొస్తాడు. హల్లెలూయా. మా నాన్న వస్తున్నాడంటే ఏదో ఒకటి తెస్తాడు. అమ్మ నాన్న రాలేదు ఏంది, ఫోన్ చేయి. హల్లెలూయా. అవును, అమ్మ కంటే ఎక్కువ నాన్న కోసమే ఎదురు చూస్తారు పిల్లలు. అయ్యా అంతే కదా, నాన్న పార్టీ ఎక్కువ ఉంటారు పిల్లలు. ఇందాక రూల్ ఉన్నప్పుడు ఒకసారి చేసింది, నాన్న ఎక్కడ దాకా వచ్చావో, వస్తున్నాను అమ్మాయి, రెడీ అవుతున్నా వస్తున్నా అన్నారు. మళ్ళీ ఎక్కడికి వచ్చి అందరు కూర్చుని పాటలు అయిపోయినాయి, ఆరాధన లేకపోతున్న టైంలో మా నాన్న రాలేదన్న, ఒకసారి ఫోన్ చెయ్యి అమ్మాయి మాట్లాడితే, నాన్న ఎక్కడికి వచ్చావు, వస్తున్నాలే దగ్గరికి వచ్చాలే. సరే, ఎందుకని ఇన్నిసార్లు అమ్మా మా నాన్న వస్తున్నాడంటే ఏదో కొంచెం తినటానికి తీసుకొస్తాడు. పిల్లలు కాదు, తండ్రి చేతికల్లి చూస్తూ ఉంటారు. హల్లెలూయా. ఒకళ్ళ సంగతి ఎందుకు, నా సంగతే చెబుతా. కల్లాలకు వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు ఈ కల్లాలు కాదు, ట్రాక్టర్ల ఊరు మొత్తానికి 2 ఉండేవి అప్పుడు. రెడ్డిపల్లి మొత్తంలో కలిపి 2 ట్రాక్టర్లే ఉంటాయి. ట్రాక్టర్లకు తొక్కుడు కాదు, అది కొట్టుడే. కొట్టుడు కల్లాలకు వెళ్తే ఆ కల్లం మధ్యాహ్నం భోజనం వాళ్ళే పెడతారు. ఆ భోజనం అయినాక కానీ ముందుగా కానీ అమ్ముకునే వాళ్ళు వెళ్తారు. మిఠాయి, పప్పు చెక్క, గారెలు అవి తీసుకెళ్ళి కల్లాలు అమ్మితే అమ్ముతూ ఉంటారు. వాళ్ళు ఏం చెప్తారంటే చేను ఆయనే కొని తలా 1, 2 అది కొంచెం అందరికి పంచుతారు. మా నాన్న మాత్రం నోట్లో వేసుకోడు, పంచికి మూట కడతాడు, మూట కట్టి బొడ్లో దోపుతాడు. కళ్ళం అంతా అయిపోయినాక ఇంటికి వస్తాడు. ఏడి అమ్మా అబ్బాయి ఏడి, చిన్నోడేడి అంటే వచ్చి పడుకుంటే ఎక్కడ ఎగిరి నిద్రపోతే రాత్రి 10 అవని 11 అవని నా మంచం మీదకి వచ్చి కూర్చుని మెల్లిగి లేచి, అబ్బాయి చిన్నోడా లేగయ్యా లే అంటే మళ్ళీ పండుకుంది, లే అని చెప్పి లేపి కూర్చోబెడతాడు. ఆ పంచలో ఉన్న అది పప్పు చెక్కే కావచ్చు, మిఠాయే కావచ్చు, గారే కావచ్చు, మధ్యాహ్నం ఇచ్చిన దాన్ని మూటగట్టి లేపి అది తినబెట్టి నేను తిన్నాక మంచినీళ్ళు ఇచ్చి తాపి పండబెట్టి అప్పుడు పోతాడు స్నానానికి. అమ్మ అరుస్తుంది, ఏమయ్యా ఆ గుడ్డలతోటే వాడి కాడకు పోయి వాడిని లేకపోతే ఏం పోయింది, తర్వాత స్నానం చేసి నాకు పెట్టచ్చు తాళమ్మవు పిల్లోడికి పెట్టుకుంటే తృప్తిగా ఉంటుంది. హల్లెలూయా. వాళ్ళిద్దరి మీద ఉండదు కానీ నా మీద ఎక్కువ ప్రేమ. హల్లెలూయా. ఆ వార అమ్మగారి ఫోన్ చేస్తారు 10 దాటితే. ఇప్పుడు చంద్రబాబు అమ్మగారు ఫోన్ చేసి, అయ్యా ఎక్కడి దాకా వచ్చావు, తినొచ్చావా లేదంటే అమ్మాయి వెళ్ళని పిలిచి, అమ్మాయి అన్నయ్య వచ్చాడు, లే అన్నం పెట్టండి, నీళ్ళు తోడండి అని చెప్పి ఆ రోజు నాన్న చేసే డ్యూటీ ఇప్పుడు చంద్రబాబు అమ్మగారు చేస్తారు. ఆ లోటు తీరుతూ ఉంది. అందుకే అమ్మగారి కోసం ప్రార్థన చేయండి. సెంచరీ కొట్టాల, 87 ఏళ్ళే. హల్లెలూయా. దేవుని మహాదయ వల్ల ఆరోగ్యంగానే ఉన్నారు. యేసయ్య మహాదయ ఇంకా దీర్ఘాయుతో మరింతగా దేవుని చేత వాడబడాలి. అవకాశం ఉంటే బయట ఎక్కడన్నా సభలు పెట్టినా వస్తుంది, కాకపోతే ఇంకొంచెం ఓపిక కావాలి. హల్లెలూయా. వెళ్తానంటే ఇప్పుడు ఎండలకి వద్దులేమ్మా, చల్లబడ్డాక ఏదన్నా మీటింగ్ అప్పుడు చూద్దాం, బయటికి ఇప్పుడు కాదులే, కొంచెం ఆగు అని నేనే ఆపుతున్నా. హల్లెలూయా. ప్రియులరా, అమ్మ ఆ ప్రేమ వేరుగా ఉంటుంది, నాన్న ఆ ప్రేమ ఆప్యాయత వేరుగా ఉంటుంది. అట్లా నిద్రపోయే పిల్లలు కూడా లేపి పెట్టేవాడు మా నాన్న. పక్క వాళ్ళతో చెప్పండి, మరి నువ్వా మీ పిల్లల సంగతి ఏమన్నా తెస్తావా? కొంతమందికి సిగ్గు,
మగ పిల్లలు సంచి చేయి పట్టుకుని రావాలంటే సిగ్గుచేటుగా ఉంటుందంట, చిన్నతనంగా ఉంటుంది. అందుకని ఏం కొనక్కరారు. హల్లెలూయా. లేదు, సిగ్గుపడక్కర్లా, నువ్వు కన్నది నువ్వు. హల్లెలూయా. నీ పిల్లలకి సాయంత్రానికి ఎక్కడ పనికి వెళ్ళినా, ఏ దూర ప్రయాణానికి వెళ్ళినా వచ్చేటప్పుడు వత్తా ఏదో కొంచెం అన్న తీసుకొచ్చి పెట్టుకుంటే తృప్తి, ఆ సంతోషం వేరుగా ఉంటుంది. ప్రేమతో పిల్లలకి కడుపు నిండా పెట్టు. ఏం చేస్తారు వాళ్ళు? నాన్న పార్టీ అవుతారు, అమ్మ పార్టీ కలిగి వారు. మా నాన్న చెప్పినట్టే నేను చేస్తా. హల్లెలూయా. తల్లి కానీ తండ్రి కానీ పిల్లలకి ఏం చేయాలంట? వాళ్ళని నిష్ఠూర పెట్టకూడదు, వాళ్ళని ఇసికించకూడదు, వాళ్ళకి కోపం రేపకూడదు. కోపం వస్తుంది కానీ వాళ్ళకి చెప్పారు మరి ఏం చేస్తావు? రే, ఆ చెంపు తప్పాలు బయట ఉన్నాయి కానీ అవి తీసుకొచ్చి ఇంట్లో పెట్టు. ఏమో పొద్దున్న ఇడ్లీ డబ్బులు ఇవ్వమంటే ఇవ్వలేదు కానీ చెంపు తప్పాలు ఇంట్లో పెట్టాలని తెచ్చుకోరాదా? నేను లేచానంటే పప్పుకు తిరిగిపోద్ది. వత్తనలే చేస్తాడు కానీ సంతోషంగా కాదు, తిట్టుకుంటా, కొనుక్కుంటా, సనుక్కుంటా. హల్లెలూయా. వాళ్ళ ముఖం ఎట్లుంటుంది? హల్లెలూయా. అలివి కాకనే కానీ అలివైతే ఎదురు తిరిగి మమ్మల్ని నాలుగు బోద్దాం అన్నంతగా ఉంటుంది పరిస్థితి. పిల్లలు ఏలేడు అంతే కానీ ఎదురు తిరిగి ముఖం మీద పడి రక్కి పీకి, చిన్నప్పుడే మూర్ఖత్వం. అప్పుడు మరీ చిన్న పిల్లలు ముఖం మీద పడి పీకుతున్నారు, రక్కుతున్నారు, కొడుతున్నారు, ఇసిరిసిరి వేస్తున్నారు. అంటే అప్పుడు ఏం చేయాలంటే 9, 10, 11 ఏళ్ళు వచ్చిన దాకా రూగ కొట్టాలి. ఒక్కసారి, రెండుసారి రేయ్ అమ్మ వత్తనాలే, అమ్మ కొట్టుద్దేమో, మా అమ్మ కొట్టుద్ది, అదే భయంతో కన్ను సైకతోటే. హల్లెలూయా. కళ్ళు ఉరిమి చూశాడంటే వాళ్ళ నాన్న అంతే, 1, 2 అన్నీ పడిపోతాయి. కొట్టడు, రేయ్ అంటే చాలు. ఉదాహరణకు బోస్ గారు తెలుసు కయ్యా, బోస్ గారు తెలిసిన వాళ్ళు ఏ అతన్ని బోస్ పాస్టర్ గారు. హల్లెలూయా. 3 పిల్లలు, ఆడపిల్లలు, ఒక్కడే మగ పిల్లడు. వాళ్ళందరూ పెంచి పెద్ద చేసి మనవలు కూడా పెరిగి వచ్చేసారు. వాళ్ళ భార్యను కానీ పిల్లల్ని కానీ ఎవరిని ఒక్క దెబ్బ కొట్టడం అంటాడంతే. అమ్మో, అర్థమైపోద్ది జనానికి. ఎక్కడో అక్కడ అలర్ట్ అయిపోతారు. ఒరే నానేందో ఇంక గడగడలు ఆడుతూ వస్తారు. ఏ నాన్న ఏం కావాలి? ఆ పాస్టర్ గారు వస్తున్నారు కానీ అంత రెడీ చేయండి. సరే అంత సిద్ధం అయిపోతారు. మనం ఎవరైనా పోయామంటే చాలు, ఇంటి ఎల్లపాతి మేము ఆయన కూర్చుంటాం, ఇంటి ఎల్లపాతి చేతులు కట్టుకుని బొట్టులాగా చుట్టూ నిలబడతారు. మాయ్ మంచినీళ్ళు ఇవ్వు, ఒకళ్ళు మంచి నీళ్ళు ఇస్తారు, ఒకరు చేయి కడుక్కోవటానికి, కాలు కడుక్కోవటానికి చెమ్మడి నీళ్ళు ఇస్తారు, ఒకళ్ళు కండవ తెస్తారు, ఒకళ్ళు టీ తెస్తారు, ఒకళ్ళు అన్నం. వరుసగా టక అన్ని పనులు అయిపోతాయి. హల్లెలూయా. చుట్టం బయటికి వెళ్ళారు దాకా, రోడ్డు మీద దాకా వచ్చి జాగ్రత్త పోయిరండి, వందనాలు బాయ్ చెప్పేదాకా అంత కండిషన్. పక్కన వాళ్ళు చెప్పండి, మీరు కూడా అట్నే చేస్తారా? మీ ఇంటికి ఎవరన్నా వస్తే? హల్లెలూయా. బస్సు వచ్చేది తొందరగా పో. హల్లెలూయా. ఆ బస్సు పోతే ఇప్పుడు అలా ఉండవు మీ ఊరు బస్సులు. తొందరగా వెళ్ళి ఇంట్లో పని ఉందలే కానీ అంట్లు కడుక్కోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు రిసీవింగ్ అంటారు, వారిని ఆహ్వానించటం. ఎవరైనా మళ్ళీ వచ్చిన వాళ్ళు ఒకరోజు ఉండవు, 1 గంట ఉండని, 2 గంటలే ఉన్నాయి. మళ్ళీ వెళ్ళేటప్పుడు వాళ్ళని పంపించేటప్పుడు ఇంటి ఎల్లపాతి దగ్గరే ఉండి పలకరించి సాగనంపుతారు. సముద్రం ఒడ్డు దాకా వచ్చి పౌలుని ఏం చేశారంట? అందరూ సాగనంపి అక్కడే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసి జాగ్రత్త అయ్యని సాగనంపి వెళ్ళేవాళ్ళంట. వాళ్ళేం విశ్వాసులు, ఏం విశ్వాసులేండి. అవసరమైతే గుడ్లు పీకి చేతిలో పెట్టేస్తారంట. అవసరమైతే అంత
త్యాగం కలిగిన విశ్వాసులు వాళ్ళు. పక్క వాళ్ళతో చెప్పండి, మీ ఆహ్వానం తర్వాత మీ సాగనంపుడు సూపర్గా ఉంటుంది కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఏదంటే పెద్దవాళ్ళు మనం చేస్తుంటే పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు, అట్టాగే అలవాటు అయితే. కనుక మనం ఏం చేయాలంట, ఇసుకీయకూడదు, పిల్లల్ని కోపం రేపకూడదు, భార్యల్ని నిష్ఠూర పెట్టకూడదు, భర్తల్ని తక్కువ చేసి మాట్లాడకూడదు. పిచ్చోడే కాదంటల్లా, తిక్కలోడే కాదంటల్లా, అయినంత మాత్రంలో తలకాయ కాబట్టి తలకాయ లేనిదే మెడకాయకి విలువ లేదు కనుక గౌరవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. వారి మాట జవదాటి వాళ్ళని వెనకేసి సొంత పెత్తనం చేయకూడదు. అడగాల, అయ్యా ఇది కొందాం అనుకుంటున్నాం, సరేనా? సరే తీసుకో. హల్లెలూయా. ఒక్క మాట కూడా చెవుని వేయకుండా, భర్తతోటి ఒక్క మాట కూడా మాట మందలింపు లేకుండా వేలు లక్షలు వెనక బిజినెస్ చేసే స్త్రీలు ఉన్నారు. ఆయనకేం తెలీదు. హల్లెలూయా. ఆయనకేం తెలీదు. మీ ఆయన విలువమ్మా మాట్లాడదాం. ఏంది చెప్పరాదో నాకు చెప్పు, నేను చెప్తాను కానీ చెప్పు. ఏంది, ఎద్దు కావాలా, బర్రె కావాలా, ఏది కొంటావు, ఏంటో విషయం ఏందో చెప్పు. లేదు లేదు లేదు, పిచ్చోడైనా సరే భర్త గౌరవించు, విలువ ఇవ్వు, మర్యాదగా లోబడి ఉండుట భార్య ధర్మం. నువ్వు లోబడకుండా సొంత పెత్తనం చేస్తున్నావు అంటే తక్కువ అంచనా వేసి తోలనాడి కించపరిచి భర్తకు ఇవ్వవలసిన విలువ, గౌరవం, మర్యాద ఇవ్వకపోవటం తప్పు. మరి ఏం చేయాలా? తోలనాడి ఆడైనా తక్కువ అంచనా చేసి మాట్లాడేవేమో, ఆయన తెలియకుండా ఏమైనా వెనక రాజకీయం ఏమైనా చేసావేమో. హల్లెలూయా. కాదు, కరెక్ట్ కాదు. మరి ఏం చేయాలా? సారీ చెప్పు. నిదానం కూర్చోబెట్టుకొని భర్తగా నీకు ఇవ్వవలసిన విలువ ఇవ్వలా, నువ్వు చెప్పావు కానీ నేను చెయ్యలా, తప్పయింది, క్షమించు, సమాధాన పడాలా. హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబంలో ఐక్యత కావాలి, సంఘంలో ఐక్యత కావాలి. ఐక్యత కలిగితేనే యోబు ఎంతమంది సంతానం? 7 కొడుకులు, 3 కూతుర్లు. ఎంత కుటుంబం మరి! వీళ్ళు 10 మంది, వాళ్ళు 10 మంది, కోడళ్ళు, అల్లుళ్ళు, వాళ్ళు 10 మంది, వీళ్ళు 10 మంది, మొత్తం కలిపి 20 మంది వాళ్ళ కుటుంబం. మరి వాళ్ళ పిల్లలు ఇద్దరిద్దరు వేసుకో, కనీసం జతకొచ్చి ఒక 2 పిల్లల కాడికి వేసుకో, అప్పుడు ఎంతమంది అయ్యి అమ్మా? మరి పనివారు చాలామంది, బహుమంది పనివారు అని అక్కడ రాశాం. మరి ఇంతమంది పనివారిని కూడా తీసి పడేలా, ఇంతమంది పనివారిని అందరినీ ఐక్యంగా కుటుంబాన్ని లాగగలుగుతున్నాడు అంటే కారణం కుటుంబంలో ఐక్యత ఉంది, రెండవది ఆత్మీయత ఉంది. ఒకరి నాన్న పిలిచాడు, ఏ నాన్న ఏమైనా తప్పు మాట్లాడావా, దేవుణ్ణి ఏమైనా దూషించావా, ఫలానా చోట తప్పు మాట్లాడాను నాన్న, చండాలుడా పో అనలా. ఏం చేశాడు? సారీ చెప్పయ్యా, యేసయ్యని క్షమాపణ అడుగు. మనుషులకు విరోధంగా ఏమైనా మాట్లాడావా? మాట్లాడాను. పెద్దన్నను కుక్కరిచ్చి మాట్లాడా, నేను చేయను పో. తప్పు కదా, పెద్దవానికి చిన్నవాడు లోబడాలి కదా, తప్పు అయింది, సారీ చెప్పు అన్నా, సారీ క్షమించన్నా. అక్కడికక్కడికే ఏం చేస్తున్నాడంట? పరిశుద్ధపరుస్తున్నాడు. ఆమేన్. ఏం చేశాడు? పరిశుద్ధపరుచుకున్నారు, అందరినీ పవిత్రపరిచాడు. మరి మీ కుటుంబం సంగతి? హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధపరుచుకుంటే, పాపం ఇంట్లో లేకుండా చేసుకుంటే సాతాను ఇంట్లోనికి రాడు. కుటుంబంలో ఐక్యత వర్ధిల్లుతుంది. ఎక్కడైతే సహోదరులు ఐక్యత కలిగి ఉంటారో అక్కడ ఏముంటుందంట? అక్కడ ఏముంటుంది?
శాశ్వత జీవము, ఆశీర్వాదం అక్కడే ఉంటుంది. ఐక్యతలోనే ఆశీర్వాదం ఉంటుంది. ఆమేన్. మరి ఇంట్లో ఐక్యత ఉందా? కొన్నిసార్లు భార్య పెడితే అన్నం భర్త తినడం. ఎందుకని? ఆమె లోబడతల్లా, చెప్పిన మాట వింటల్లా, ఎప్పుడో ఏందో అన్నది. హల్లెలూయా. పిల్లల చేత అన్నం పెట్టించుకుని ఆయన తింటున్నాడు. ఆమె నీళ్ళు తోడితే ఈయన పోసుకోవట్లా. పిల్లల్ని అడిగి నీళ్లు తోడించుకొని ఆయన స్నానం చేసి వస్తున్నాడు. తూర్పు ఒకరైతే పడమర ఒకళ్ళు అన్నట్టుగా ఉంది. లేదు, కుటుంబాలు అట్టు ఉండకూడదు. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, నీ కుటుంబం సమాధానంగా ఉండాలి, ఐక్యంగా ఉండాలి. ఏదైనా లోటుపాట్లు జరిగితే సమాధానపరచుకో, క్షమాపణ కోరుకో, ఐక్యంగానే ఉండాల. హల్లెలూయా, హల్లెలూయా. సమాధాన పడటం లేట్ అయితే సాతానుకు సోటు ఇచ్చినట్టు అవుతుంది. అందుకని ఆలస్యం చేయగాకండి. ఏదన్నా జరిగింది, పొరపాటు ఏదైనా జరిగింది, సరిదిద్దుకోవాలి. హల్లెలూయా. క్షమాపణ కోరుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. సాతానుకు సోటు దొరకదు. హల్లెలూయా. కాబట్టి మనకు మనమే విమర్శించుకుందాం, మనకు మనమే తీర్పు తీర్చుకుందాం, మనల్ని మనమే పరిశుద్ధపరచుకుందాం. మన కుటుంబాన్ని కూడా పరిశుద్ధపరచుదాం. మన ఒంటిలో, మన ఇంటిలో దేవుని పరిశుద్ధాత్మ ఏలుబడి చేసేలా చూసుకుందాం. ప్రభు శరీరాన్ని తినబోతున్నాం, ప్రభు రక్తాన్ని త్రాగబోతున్నాం. అర్హత సంపాదించుకుందాం. అందరు లేచి నిలబడదాం. మనకు మనమే విమర్శించుకుందాం, ప్రార్థన చేద్దాం, ప్రభుతో సమాధాన పడదాం. ఎక్కడైనా ఎవరితోనైనా కోపంగా ఉన్నట్టయితే సారీ చెప్పి క్షమాపణ అడిగి సమాధాన పడదాం, ప్రార్థన చేసుకుందాం. చేతులు ఎత్తుదాం, కళ్ళు మూద్దాం. ఒకసారి మనకు మనమే విమర్శించుకొని ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి కృప కలిగిన తండ్రి, నీకు వందనాలు. కురిచ్చిన నీ పిల్లలందరిని బట్టి నీకు స్తోత్రాలు. రాలేకపోయిన బిడ్డల దయతో క్షమించండి. నీ సన్నిధి యొక్క ప్రాముఖ్యతను గుర్తించి పరిశుద్ధ దినాన్ని, ప్రభు ఆశీర్వదించిన దినాన్ని, దేవా విశ్రాంతి దినాన్ని నీ సన్నిధిలో ప్రతి ఒక్కరూ గడపటానికి దేవా తీర్మానంతో దూరం నుంచి నీ బిడ్డలందరూ క్షేమంగా నీ సన్నిధికి రావటానికి కృపనిమ్మని ప్రార్థిస్తున్నాం. రేపు అవసరమైన సందేశాన్ని అనుగ్రహించి మా ఒక్కొక్కరితో మాట్లాడి బలపరచండి. దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ కృపగల హస్తాన్ని దేవా మీ బిడ్డల ఒక్కొక్కరి మీద సాచి ఉంచమని, నీ నూతన బలము, నూతన దర్శన, నూతన అభిషేకం ఇచ్చి ఆరోగ్యవంతులుగా బిడ్డలందరినీ దీవించమని, ఈ రాత్రి నీ సన్నిధిలో నిలిచిన నీ బిడ్డల్లో ఏ ఒక్కరు వ్యాధిగ్రస్తులుగా ఉండకూడదునైనా. ప్రతి వ్యాధి యేసు నామములో వెళ్ళిపోవునుగాక, ప్రతి శాపము యేసు నామములో కొట్టివేయబడునుగాక, ప్రతి మంత్ర ప్రయోగం యేసు నామములో నిర్వీర్యమైపోవునుగాక, దుర్మార్గుని ప్రతి కట్లు యేసు నామములో తెగిపోవునుగాక, అంధకార శక్తుల అధికారము యేసు నామములో తొలగిపోవునుగాక, సర్వోన్నతుని శక్తితో ప్రతి ఒక్కరు నింపబడుదురుగాక, ఆత్మ పరిపాలనలో నీ బిడ్డలందరూ ఆనందించుదురుగాక. ప్రభు కృపగల హస్తంతో బిడ్డలకొక్కరిని తాకి బలపరిచి ఈ రాత్రికాల దీవెనాస్త్రాలతో నింపిమని ఘనత మహిమ నీకు చెల్లిస్తూ, మహిమతో మధ్యాకాశానికి రానయ్యున్న మా ప్రభు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు నామమునకే జయం, సాతాను క్రియలకు సర్వనాశనం. ప్రభు యేసు రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక.
ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. పైకారికి చేయి దట్టి చెప్పండి, యేసయ్య నీకు తోడై ఉన్నాడు, ధైర్యంగా ఉండు అని చెప్పండి. ఆమేన్. కూర్చుందాం.